రూపాయలు. తర్వాత మక్కపాడు గ్రామం తర్వాత గ్రామం కుబుదాపురం. ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి సహాయం తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదారంగా మీకైనటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ నుంచి కొంత భాగం చాలా వరకు కూడా మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆదుకోవటం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఇప్పుడు సౌరయ్య గారు అడుగుతున్నారు, ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో 1 కోటి రూపాయలనే ఇచ్చుదామా అని. కాదు, ఇప్పటి వరకు మనం 555 మందికి 5,05,24,142 రూపాయలు ఈ రోజు వరకు ఇచ్చాం. అంటే ఈ 18 మాసాల్లో 5,05,24,142 రూపాయలు 555 మందికి మన నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఇండివిజువల్ గా మీకైనటువంటి ఖర్చులు మరి ఇవ్వడం అనేటువంటిది చిన్న విషయం కాదు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుపెట్టుకోవాలి, వారికి కృతజ్ఞతలో ఉండాలి. ఎందుకంటే ఇచ్చేటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కాకుండా అదనంగా ఇస్తున్నటువంటి కార్యక్రమం ఇది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 రూపాయి కూడా సీఎం రిలీఫ్ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇచ్చారా? 1 రూపాయి కూడా ఇవ్వలేము జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇవాళ ఏదో చెప్తున్నాడు, నేనేదో చాలా చేశాను, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అంటే. మోసం చేశారు ఎవరున్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి చేశాడు ప్రజల్ని రాష్ట్రంలో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో ఆయన ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఆపకుండా 1వ తారీఖు వచ్చేటప్పటికే పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. మరి ఏదైతే సూపర్ 6 లో మనం ప్రజలకు హామీలు ఇచ్చామో హామీలు మొత్తం కూడా 18 మాసాల్లోనే 90% పైగా హామీలు మనం నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మోసపూరితమైనటువంటి అబద్ధాన్ని ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.